खबरदार 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 నమస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపినటువంటి విషయం కూడా తెలిసిందే. దీని మీద సో అనేక ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, ఇంకా కొన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపినాయి. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో సో అది ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీన్ని చట్టబద్ధంగా 9వ షెడ్యూల్లో పెట్టాలన్నటువంటి నినాదంతో బీసీ బంద్ అనేది ప్రకటించడం జరిగింది. సో దీంతో గురించి మాట్లాడడానికి మనతో పాటు బీసీకే పార్టీ సభ్యులు ఉన్నారు. సో అట్లనే తెలంగాణ షాము అన్నున్నాడు. సో అన్నని అడిగి తెలుసుకుందాం బంద్ ఎట్లా నడుస్తూ ఉన్నది, ఈ బంద్తోని బీసీ రిజర్వేషన్ల అమలు అవుతుందా లేకపోతే రాబోయే రోజులలో ఈ బంద్, ఈ నిరసనలు ఉద్రిక్తం అవుతాయా లేదా అనేది అన్న మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇట్లా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా బంద్? ప్రజా వాయిస్ వేదికగా కూడా ప్రజలకు కుత్బుల్లాపూర్ హైదరాబాద్ నడిబొడ్డున మీరు చూశారు. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడ దాకా మేము పాదయాత్ర ర్యాలీకి వచ్చాం. మా పార్టీ సభ్యులు మంచింటి అంజన్న గారు, రాజ్యాంగం అంజన్న గారు, అదేవిధంగా మా వీసీకే నాయకులు రమేష్ గారు, నేను పొద్దున్న నుంచి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాం. మేము ఏమంటున్నామంటే అన్ని పార్టీలు తెలంగాణలో 42% రిజర్వేషన్కు మా సంపూర్ణమైన మద్దతు అని చెప్పారు. మరి ఎవరి మీద పోరాటం చేయాలి? ఎవరు చేయాలి? 42% రిజర్వేషన్ అమలు ఎవరు చేయాలి? దీనికి చట్టబద్ధత ఎవరు చేయాలి? అదే క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ కానీ, సో ఇవి రెండే వేయాలి. మరి వీళ్ళేమో ఇక్కడ అసెంబ్లీలో వేసి తీర్మానం చేసి ఒకటే అడుగుతాము మన ఛానల్ ఎదుగుగా, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి పార్టీ కానీ సంఘం కానీ ఏదైనా ఉందా రాష్ట్రంలో? లేదు, ఏది లేదు. అన్ని స్వచ్ఛంద సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, అది వ్యాపార సంఘాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలు సంపూర్ణంగా 42% రిజర్వేషన్కు మా మద్దతు అన్నారు. అందరూ స్వచ్ఛందంగా బస్ డిపోల ముందు ధర్నాలలో పాల్గొన్నారు. అదేవిధంగా ఏమంటారు, బస్సులు ఎక్కడికెక్కడ అయిపోయినాయి. స్కూళ్ళు, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. బంద్ చేయనటువంటి కంపెనీలు ఉంటే మేము వెళ్ళి బంద్ చేయించాము. ఇలా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మేము ఏమంటున్నామనంటే 42% రిజర్వేషన్ ఇక్కడ మేము అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకొని వస్తే ఆ జీవో మీద ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రెడ్డి జాగృతి సంఘాలు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే ఆ జీవోని కొట్టేసింది, కోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినా అదే అయింది. మనం ఏమంటున్నాం, అన్ని పార్టీలు ఈ 42%కు రిజర్వేషన్కు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి కదా. నిన్న గవర్నర్ దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిస్తే చెలో గవర్నర్ భవన్కు పోయారు. ఆయన టైం అనుకుంది గవర్నర్ గారు, పక్కన పెట్టాం కొద్దిసేపు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెట్టి రామ్లీలా మైదానంలో ధర్నా పెట్టి ఏమంటారు, ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్స్తే కనుక ఎవరు రేపొద్దున కోర్టు పైన నిలబడదు కదా. నీకు అర్థమైందా? చట్టబద్ధత వస్తుంది కదా. కాబట్టి బీజేపీ చేయాల్సినటువంటి పని చేయకుండా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ 42% రిజర్వేషన్కు వెనకాల మేము ఎవరి మీద పసిగట్టి చెప్తారు కదా. మేము కనుక పార్లమెంట్లో ఉంటే, మాకు మెజారిటీ ఉంటే కనుక 100% తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణలో అమలు చేసేవాళ్ళం. ఈరోజు బంద్తో బీసీలకు మంచి జరగబోతా ఉన్నదా? దీనివల్ల కేంద్రం మీద ఏదైనా ఒత్తిడి పడే, అంటే ఈ బంద్ వల్ల కేంద్రం మీద ఏదైనా ఒత్తిడి పడి మరి ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% చట్టబద్ధత చేస్తుందా? లేకపోతే చేయకపోతే రాబోయే రోజుల్లో బీసీలు ఎటువంటి ఉద్యమం చేపట్టాలి, ఎటువంటి నిరసనలు తెలియజేయాలి? ఇప్పుడు నరేంద్ర మోడీ అనేటైనా దేశవ్యాప్తంగా నేను బీసీ అంటాడు. మాలాంటి బహుజనవాదులు లేకపోతే అంబేద్కర్ వాదులు, మేము బహుజనవాదం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు బీసీ కాదండి, 2021 తర్వాత ఆయన కన్వర్టెడ్ బీసీ అయ్యాడు, ఆయన వ్యాపార కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన దిమాగ్ బ్రాహ్మణే, బాడీ బీసీఏ అని చెప్పేసి మనం ఛాన్సర్లో ఇట్లా అనుకుంటాం. సో వీళ్ళు బీసీల పార్టీ అనేటువంటి వ్యక్తులకు ఏంటంటే బీసీలందరూ ఏకమై, దీనివల్ల బీసీలందరూ ఏకమై ఎవరు బీసీల పక్షాన ఉన్నారు, ఎవరు బీసీల పక్షాన లేరు. ఈరోజు రోడ్లెక్కి కొట్టినటువంటి మెజారిటీ పీపుల్స్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. బీజేపీలో ఉన్నటువంటి బీసీల రోడ్ల మీకు రాలే. మీరు డిపో దగ్గర చూసారు వచ్చేటప్పుడు, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు వచ్చారు, మా పార్టీలో ఉన్నటువంటి బీసీలు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు వచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చారు, చాలా అనేక ప్రజా సంఘాలు వచ్చినాయి. కానీ బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు బీసీలు ఎవరు రాలే.
కాబట్టి నరేంద్ర మోడీ అనేటువంటి అబద్ధపు బీసీ ఎవరైతే ఉన్నారో ఆ అబద్ధపు బీసీ మీద ఇటువంటి బంధువులు వచ్చినప్పుడు ఒక యూనిటీని మనం ఏమంటారు యూనిటీని తెలియజేసిన వాళ్ళం అయినాం కదా. కాబట్టి ఈ బంధు ద్వారా నరేంద్ర మోడీ కళ్ళు తెరుచుకుంటాయి అనేసే మనం ఇదైతే ఒక అంటే బీసీ సంఘాల నుంచి ఒక హెచ్చరికనైతే మనం పాస్ చేసాం. వాస్తవంగా బీసీలు ఇప్పటి వరకు మోసపోయారంటారా? అంటే వాళ్ళకు రావాల్సిన హక్కులు అంటే మెజార్టీ వాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు అనేక శతాబ్దాలుగా మోసపోయారు. ఇటు ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ రాజకీయాలలో కానీ వాళ్ళకు ఇక రాబోయే రోజులలో మంచి జరుగుతుందా? వాళ్ళందరూ యూనిటీగా అయ్యే అవకాశం ఉన్నదంటారా మీ అంచనా మేరకు? అంటే ఎప్పుడు కూడా పాలక పార్టీలు ఈ మనవాద పార్టీలు ఏం చేస్తాయంటే మనుషుల్ని విడదీస్తూ ఉంటాయి. మనందరం హిందువులం బంధువులం, రైట్, మనందరం బంధువులమే. కానీ బంధువులం మనం అందరం హిందువులం. మనకు రాజ్యాంగం ఉంది, కులపరంగా మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి మనం కొట్లాడతాం. నిన్ననే కాక మొన్న మాలమాదిగోళ్ళు అన్నదమ్ముల కలిసి ఉండే వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని వర్గీకరణ పోరాటం జరిగింది. దాన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆదివాసులకు బంజారులకు సమస్య జరుగుతూ ఉంది. అలా బీసీ హక్కుల గురించి 42% రిజర్వేషన్ అంటే మేము ఎంత ఉన్నామో మాకంతా. ఇంతవరకు మేము జెడ్పీటీసీలం కాలేదు, ఎంపీటీసీలం కాలేదు, లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్లం కాలేదు. మాకు రాజకీయ రంగాలలో రిజర్వేషన్స్ లేదు. మా వాటా మాకు కావాలి. 5% ఉన్నటువంటి రెడ్లు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. మీ దగ్గర స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ధనం ఉన్నది, భూములు ఉన్నాయి, మేము పేదవాళ్ళము, రాజకీయంగా కూడా మేము ఎదగొద్దా, ఓట్లు మాయి అనేటువంటి దాంతో బీసీలు ఉన్నారు కదా. కాబట్టి పాలక పార్టీలో మనం విడదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. మెజారిటీగా బీసీలు ఎక్కడ ఉంటారు అని అంటే నరేంద్ర మోడీ అబద్ధపు మాటలు ఎవరైతే చెప్తా ఉన్నారో మనందరం హిందువులు అనేటువంటి భావనలో బీసీ ఉంటారు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి బీసీ అన్నలారా మీరు ఆలోచించండి. మనందరం బంధువులమే, మనందరం హిందువులమే. కానీ మనకు రావాల్సినటువంటి హక్కులను అడ్డుకునేటువంటిది, హక్కులకు భంగం కలిగించేటువంటిది, నిరంతరం మన హక్కులను కాలు రాసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి నిజంగా బీజేపీ కనుక బీసీలకు అనుకూలమైనటువంటి పార్టీ అయితే కనుక ఈ 42% రిజర్వేషన్ మీద వాళ్ళ స్టాండ్ ఏందో పార్లమెంట్లో చర్చ పెట్టి 9th షెడ్యూల్లో చేర్స్తే కనుక బీసీల పార్టీ అవుతుంది. కాబట్టి మెజారిటీగా బీసీ ప్రజలు ఎవరైతే బీజేపీలో ఉన్నారో దాన్ని పసిగట్టాలి. మనందరం బయటకు వచ్చి బీసీ జేఏసీలతోని ఏకమై వాళ్ళు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా అధికారంలో ఎవరుంటే వాళ్ళ కళ్ళు తెరిపించినట్టయితే మన పోరాటాలు సక్సెస్ అవుతుంది. ఇది మీ పార్టీ స్టాండేనా? మా పార్టీ స్టాండ్ ఇది, బీసీకే స్టాండ్. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తే దాన్ని గవర్నర్ గారు అడ్డుకొని ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరగకుండా జరిగేటువంటి అంశం అయితే ఉన్నదో అది వీసీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు మీకు ఒక మాట చెప్పదలుసాం, మీరు నోటితో రమ్మని నొసటితో హెచ్చరించినట్టుగా మీ వైఖరి ఉన్నది. బీజేపీ పార్టీలో ఉంటారు, మళ్ళీ బీసీలకు మద్దతు అంటారు. ఇది ఎక్కడ ద్రోహం అండి అని చెప్పి మేము బీసీకే పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు బీజేపీలో ఉంటారనడానికి మీరు ఫస్ట్ రాజీనామా చేయండి. బీజేపీకి మీరు రాజీనామా చేయకుండా ఈ దొంగ నాటకాలు ఏందండి అంటే ప్రజలను నమ్మించడానికి మీరు వేసే ఈ దొంగ నాటకాలు బంద్ చేయండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక సస్పెన్స్లో ఉన్నారు. అయ్యా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అదేవిధంగా మరి బీజేపీ, మరి బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు ఉంది. కానీ మరి మాకు శత్రువుడు ఎవడరా ఆయన అంటే మాత్రం ఎవరికి అంతుపట్టించి మరి ఈ రకంగా బీజేపీని అసలు దొంగ మేము చెప్తున్నాం. బీజేపీ పార్లమెంటులో 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ అమలుకు బీజేపీ ముందుకొచ్చి చేస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఈ దొంగ నాటకాలన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజలారా ఈ దొంగ బీజేపీ పార్టీని తెలంగాణలో బంద్ పెడితే తప్ప ఈ యొక్క బీసీలందరికీ న్యాయం జరగదని చెప్పి బీసీకే పార్టీగా రాజ్యాంగ మంజన్నగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. మొత్తానికైతే బీసీలు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయానికి గురయ్యారు కానీ ఇప్పుడైతే చైతన్యవంతులేరు. ఇక వాళ్ళని ఆపడం అనేది ఏ పార్టీ తరం కాదు. మొత్తానికి రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు అనేది చట్టభద్రత కావాలి. దానికోసం ఏ పార్టీలో ఉన్న బీసీలు అయినా సరే కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెట్టి వాళ్లకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వీకేసీ పార్టీ సభ్యులు కోరుతున్నటువంటి మాట వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో బీసీలు అందరూ కూడా ఎక్కడికక్కడ చైతన్యపరలేరు కాబట్టి ఈ బంద్ ఇప్పటితోనే ఆగది. రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా ఉంటాయని చెప్పేసి వీసీకే సభ్యుడైనటువంటి తెలంగాణ శ్యామన్న చెప్తున్నటువంటి. చూద్దాం మరి రాబోయే రోజులలో బీసీలకు మంచి జరుగుతుందా లేదా.